అయితే పర్వాలేదు. జోగులో తీసుకొచ్చానండి. గుచ్చుకోవాలయ్యా. ఓ బాగానే పట్టుకొచ్చా. రొయ్యలు 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 ఎన్ని రొయ్యలే. వెళ్ళిపోతావు. యా చిన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. చుట్టూ నీళ్ళున్న ఈ దీవిలో ఒక నైట్ అయితే మంచిగానే గడిచిందండి. ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రమాదకరంగా ఏం అనిపించలేదు. కాబట్టి దట్టమైన అడవి, ఇక్కడ అన్ని రకాల జంతువులు కూడా ఉన్నాయి. వాటి వల్ల మాకు ఎలాంటి ప్రమాదం కూడా లేదండి. ఇంకొక రోజు ఇదే దీవిలో ఉండడానికి ఇక్కడ మా పనినైతే స్టార్ట్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇది కనిపిస్తుంది కదా ఈ ఎండ్రకాయ, ఈ ఎండ్రకాయలతో పెద్ద ఎండ్రకాయలు అయితే పట్టబోతున్నాను. ఇది వినడానికి కొంచెం ఇంతగా ఉంటుందండి. ఎండ్రకాయ పట్టడం ఏంటంటే నాయన అంటే ముళ్ళని ముళ్ళుతో తీసినట్టుగా ఇక్కడ ఎండ్రకాయలతో పడుతున్నారండి. ఆ ఎండ్రకాయని ఈ విధంగా మెస్సులో ఉండలాగా చుట్టేసి, ఇదిగో కనిపిస్తున్నాయి కదండి రింగుల మధ్యలో ఈ విధంగా గట్టిగా దారి వేసి కట్టేయాలన్నమాట. ఆ ఎండ్రకాయ వెళ్ళకుండా ప్లస్ ఆ ఎండ్రకాయని తినడానికి వచ్చే పెద్ద ఎండ్రకాయ కూడా దీన్ని ఎత్తుకొని వెళ్ళకుండా గట్టిగా అయితే ఈ విధంగా లాగి తాడుతో గట్టిగా కట్టేయాలండి. లేకుంటే మన కుట్టి అయితే ఉండదు, తీసుకొని వెళ్ళిపోతుంది అది. ఫైనల్గా ఎండ్రకాయలు పట్టడానికి నేను తయారు చేసిన ఉచ్చి అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి. దీన్ని చిక్కమంటారు, తర్వాత రింగ్ అంటారు. వీటితోనే ఎండ్రకాయలు అయితే పడతారనమాట. నేను ట్రై చేస్తున్నాను, నా వల్ల అవుతుందా లేదా అనేది వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే దీన్ని ఎట్ట పెడతాననేది చూద్దాం. అంత దూరం రాలేను. మేము పట్టబోయే పెద్ద వెంట్రకాయలు ఇలాంటి చెట్ల కింద అలాగా ఉంటాయండి నీటిలో. ఈ చెట్లలో తిరిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది సముద్రం కాబట్టి అనేక రకాల జీవులు అయితే ఉంటాయి. కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. అవి ఏంటో తెలుసుండాలి ముఖ్యంగా. నాకైతే కొన్ని అయితే తెలుసు అండి, అందుకని నేను ఉండాల్సిన జాగ్రత్తలో ఉంటాను. ఇప్పుడు నేను పెట్టాల్సిన రింగ్ అయితే పెట్టేసి ఆ చెట్ల కాడ పెట్టి అనైతే వెళ్తూ ఉన్నాను. పెద్ద సాహసమే చెప్పాలి ఇది. వెళ్ళిపోద్దా? అన్నిటి కట్టేయాలా? నేను వేయలేదు దానికి. అయితే పర్వాలేదు. యాడ పెట్టినా? ఇప్పుడు వల వేస్తున్నామండి. ఏది జరిగితే అది, ఎండ్రకాయలు దొరికితే ఎండ్రకాయలు, చేపలు దొరికితే చేపలు, ఏది దొరికితే అది. ఎన్నాళ్ళయిందో సముద్రపు చేపలు తిని, ఏటి చేపలు. ఫ్రెండ్స్, పెట్టాం కదండి చిక్కాలు, వాటిలకి ఎండ్రకాయలు రావడానికి కొంచెం టైం పడుద్ది. అంటే ఒక గంట పడుతుంది. ప్రతి అరగంటకి గంటకి తిరిగి వాటిని చెక్ చేస్తూ ఉండాలన్నమాట. వాటిలో ఎండ్రకాయ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్తున్నాము తీయడానికి. పెట్టి కూడా ఒక అరగంట అవుతుంది. ఏమైనా ఎక్కువ ఉంటాయేమో, వాటిల్లో చిక్కాలలో ఎండ్రకాయలు ఉంటాయేమో చూద్దాం.
ఏముందా వెళ్ళిపోతేమో. యా చిన్నది. ఇదే విధంగా అట్లా నెతతా ఉండాలండి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది దాని కాడికి? అరగంట పడుద్దంట. కృప పెద్దదే మాకు చిన్నది అనే కదా, కానీ చాలా ఇంత మాత్రం పడుతుంది అదృష్టం. ఉన్నాయా? కరుస్తేమో చిన్నయే. నైట్ అయితే పెద్ద రాబినియేమో. ఈ పని అయితే మేలుగా ఉందా? మనం ఇలాంటి రాత్రి అయినా పోయి కుట్లు కానీ పట్టుకొచ్చేసిందమా. చాలా కష్టం ఈ దట్టమైన అడవిలో. అట్టు చిన్నదే, ఇది ఒకరు పెద్దగా ఉంటుందా? రెండు రెండు అబ్బా సరేంది. సరేంది కృప. దానికా ఒక్క గిట్ట ఉందా? దానికి ఒకటే ఉంటుంది, అంటే ఒకదానికి ఉంటుంది ఉంటుంది. కృప ఎండాలని కోరుకుంటున్నా నేను. మన ఇంటికి పోయేటప్పటికి నిండిపోద్దిలే. ఏదో కళ్ళల్లో పడకూడదా? తెలీదు. ఏడయ్యే ఇందాక చిన్నది, ఇది పెద్దది. పెద్దదియా, మూడు పెద్దవి, రెండు పెద్దవి. ఈ చెట్లు మన నేల మలగోలి మా వలలు ఏరుగా ఉంటాయి. ఆరేళ్ళు అద్దెచ్చి నేను తేవాల్సిందని అంచినేసి బినుమా అంచుని వదిలి బినుందన్న.
ఫ్రెండ్స్ ఇదే దీవిలో ఈ నైట్ కూడా ఉండబోతున్నాం అండి. కానీ ఇక్కడ తినడానికి ఇంటికి కోడి తెచ్చుకున్నాం, తినేసాం. ఈరోజు చేపలకు వలేస్తున్నాం. ఏం చేపలు పడతాయి తెలియదు, పడితే వాటిని కర్రీ చేసుకొని ఈ నైట్కి గడిచిపోద్ది. దీన్ని పట్టుకో, నేను కూడా పడతా. లోతు కూడా అట్లా ప్యాంట్ పైకి మళ్ళిచ్చు. రాత్రి కోలిక నువ్వు పడతాయో ఫ్రెండ్స్. అంత వల వేస్తే ఇది ఒకటి పడింది. తర్వాత కొద్దిగా రొయ్యలు, కొన్ని ఎండ్రకాయలు, ఇగో నేను కోతలు చేయబెట్టకూడదు. ఇంకో ఎండ్రకాయలు నేను మళ్ళీ వచ్చింది లేదా, ఇదే కదా చిన్నది. ఇగో ఫ్రెండ్స్ నేను జేబులో తీసుకొచ్చానండి. కూర్చుకోవాలయ్యా. బాగానే పట్టుకొచ్చా. రొయ్యలు 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 రొయ్యలు, ఎన్ని రొయ్యలే. లోపల సరిన వస్తుంది. పెద్ద రొయ్యలు తగులుతున్నాయి కానీ మన వల్ల కావట్లే. ఇట్లా పెద్ద రొయ్యలు అంత అంత తగులుతున్నాయి. వదిలేస్తున్నాను, కరపల్లి అనుకుంటున్నా. వెళ్ళేటప్పుడు వెళ్తున్నా చిట్టు అని. అయిపోయినాయా? ఉన్నాయి కొన్ని. ఇదివరకే అండి లోపల వెనక్కి వెళ్తుంది. ఈ చేప పేరు అంటే తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఉంది. తాటే చేప ఇదా? కాదు, తాటే చేప పొడుగ్గా ఉంటుందా? ఇది చూడండి, బేడుజు లాగుంది. చేపలు పడలేదండి, రొయ్యలు దొరికాయి. ఇంకా రొయ్యలు నేనిచ్చుకొని కూర చేస్తాం. కూర చేస్తారా? నైట్ కూరగా వద్దా? కొత్తగా ఉంది కృప. ప్రపంచానికి మనకి లొకేషన్ మాత్రం భలే ఉంది. లొకేషన్ ఏమో కానీ ప్రపంచానికి మనకు సంబంధం లేనట్టుగా ఉంది. 2 రోజులు ఇలా గడుపుతున్నామంటే పిల్లల్ని తీసుకొచ్చే పని అయితే ఇలాంటి ప్లేస్ తీసుకురా కొంచెం కష్టమే. పిల్లల్ని దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి కష్టం. కాకుంటే పిల్లలు వచ్చే అవకాశం కానీ ఉంటే, లాక్డౌన్ టైంలో ఉంటుంది కదా, లాక్డౌన్ అలాంటి అప్పుడు వచ్చింది కదా, అలాంటి మూమెంట్లో ఇలాంటి ప్లేస్ కానీ తెలుసుంటే ఇక్కడికి వచ్చి ఉండిపోయినవాడు నేను. ఒక 2 బీఫ్ కట్లు వేసుకొచ్చినామంటే ఎట్టో తినడానికి అన్నీ దొరుకుతాయి దీంట్లో. పండ్లు కూడా కావాల్సిన కాయలు ఉన్నాయి అడవి మీద. ఒక అడవి. ఇవిగో ఈ విధంగా ఇక్కడ ఏదైనా గుంట దవ్వితే మంచి నీళ్ళు పడుతున్నాయి అండి. ఇప్పుడు ఆ గుంటలో మంచి నీళ్ళు ఆ విధంగా గుంట దవ్వితే మంచి నీళ్ళు పడుతున్నాయి. ఆ ఉప్పు నీళ్ళు ఇక్కడ గుంట దవ్వితే మాత్రం మంచి నీళ్ళు. ఈ మాత్రం కట్టికమైన సముద్రం నీళ్ళు ఉప్పు నీళ్ళు. ఈ సముద్రం నీళ్ళు అయ్యా మామూలు కాలాలు ఉన్నాయి కాబట్టి సముద్రం లాగలేదు, కానీ సముద్రం నీళ్ళు. ఇది వాళ్ళ ముందు పోయినాం అనుకో, అది ఎన్ని ఏర్లు దగ్గర మనకి సముద్రం. ఇప్పుడు ఆ నీళ్ళు అంత ఉప్పగా ఉన్నాయి, ఈ నీళ్ళు మాత్రం మంచి నీళ్ళు ఉన్నట్టున్నాయి. రొయ్యలు ఎండ్రకాయలు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాము. దాంతోపాటు టమాటా ఎర్రగడ్డ కానీ తరిగి పెట్టుకున్నాము. ఇప్పుడు రొయ్యలు ఎండ్రకాయలు అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాము కూర చేయడానికి. ఇప్పుడు కూర చేసేస్తాం. మామూలుగా మిక్స్డ్ బిర్యానీ అట్టు అలాగా రొయ్య ఎండ్రకాయ 2 కలిపి వండుతున్నాం ఈరోజు.
దాంట్లోకి ఒకటి తక్కువ అయిపోయింది. చికెన్ కనబడి ఉంటే ఎలా ఉండు, చికెన్ మటన్ అది ఒక రకమైన కూరలాగా ఉండేదేమో. బాగుంది ఫ్రెండ్స్. ఇది ఎంటకాయ కూర, ఎంటకాయ రొయ్యలు మిక్సింగ్ సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. రూపా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చేపలు ఎంటకాయలు ఉండు, అది ఎట్లా చూద్దాం. మాత్రం సూపర్, వదిన బాగా చేసింది. రొయ్యలు అది ఎక్కడ ఉంది. చింతపండు, టమాటాలు, ఉప్పు, కారం అవి ఉంటే ఒక 2 బియ్యం కట్టలు వేసుకొని ఆడ కూర్చొని ప్రపంచాన్ని మర్చిపోవచ్చు. ఇంకా ఒకటే ప్రపంచం, ఇంకా వండుకొని తినడం, పట్టుకోవటం వండుకొని తినడం అంతే. 10 రోజుల దాకా ఉండాలంటే షికారుగా ఉండాలంటే పొరానర పట్టుకొని బియ్యం సోనం తెచ్చేసుకొని నీళ్ళకి ఒక బాప ఉండాలి ఇంటికి ఆ ఇంటికి కూడా బాపలు అలా తోపులో ఉండాలి. నీళ్ళు గడ్డిగా తోపులు తెచ్చేసుకోవచ్చు. తోపులు ఇది ఫ్రెండ్స్, ఈరోజు కూర అయితే చాలా రుచిగా ఉంది. మా ఆయన అసలుకి ఏం చెప్పకుండా తిన్నాడు. ఎన్ని మార్కులు పడ్డాయి కూరకే? కథక్కను 100కు 100 మార్కులు. ఇది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.